రైట్, ఇక వివరాలు చూద్దాం. ప్రముఖ గాయని ఆశా భోన్స్లే కన్నుమూశారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందారు. ఇక ఆశా భోన్స్లే 1933 మహారాష్ట్రలో సాంగ్లీలో జన్మించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు ఆశా భోన్స్లే సోదరి. 1943లో మరాఠీ చిత్రంతో గాయనిగా ఆశా భోన్స్లే ఎంట్రీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 20 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడారు. 1000కి పైగా బాలీవుడ్ చిత్రాలకు పాటలు పాడారు. ఆశా భోస్లే 7 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకోగా 2 సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు కూడా దక్కాయి. ఆశా భోన్స్లే 2000వ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నారు. 2008లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. లతా మంగేష్కర్ సోదరిగా మ్యూజిక్ ప్రపంచంలోనికి ఆశా భోన్స్లే అడుగుపెట్టారు. 8 దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్లో హిందీ, మరాఠీతో పాటు పలు భాషల్లో వేలాదిగా పాటలు ఆలపించారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు ఆశా భోన్స్లే. 1950వ దశకంలో బాలీవుడ్లోనే తన ప్రస్థానాన్ని ఆశా భోన్స్లే మొదలుపెట్టారు. 1952లో సంగ్దిల్ చిత్రంతో గుర్తింపు పొందిన ఆమె పరిణితి, బూట్ ప్యాలెస్ చిత్రాలతో అగ్రదర్శకుల దృష్టిని ఆకర్షించారు. ఇక 1970 దశకంలో పియా తూ అబ్ తో ఆజా, దమ్ మారో దమ్, చురా లియా హే తుమ్నే పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మొహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన మాంకే సాత్ తుమ్హారా, సాథీ హాత్ బదానా, ఉదేన్ జబ్ జబ్ జుల్ఫేన్ తెరి వంటి పాటలు నేటికి ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి. ఆర్డి బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోన్స్లే పాడిన పాటలు ఒక ట్రెండ్ని సృష్టించాయి. ఆజా ఆజా, పియా తూ అబ్ తో ఆజా, ఏ మేరా దిల్ వంటి డాన్స్ నంబర్లతో అప్పట్లోనే ఆశా భోన్స్లే సంచలనాన్ని సృష్టించారు. కమర్షియల్ పాటలకే పరిమితం కాకుండా గజల్స్ని కూడా పాడి జాతీయ అవార్డులను సైతం ఆశా భోన్స్లే సొంతం చేసుకున్నారు. 90వ దశకత్వంలో రంగీలా చిత్రంతో కుర్రకారును ఆశా భోన్స్లే ఉర్రూ తొలగించారు. సంగీత సామాగ్నిగా కీర్తి పొందారు ఆశా భోన్స్లే. రైట్గా ప్రముఖ గాయని ఆశా భోన్స్లే లతా మంగేష్కర్ సోదరి ఇవాళ కన్నుమూశారు. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఫిలిం ప్రతినిధి అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో ఒక అద్భుతమైన గలం మూగని చెప్పాలి. దాదాపు 80 దశాబ్దాలుగా కొన్ని 12,000కు పైగా పాటలు పాడుతూ ఎంతో మంది సంగీత అభిమానుల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. అంటే తన చిన్న వయసు నుంచే తను పాటలు పాడుతూ దాదాపు తను మొన్నటి వరకు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నట్టు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి సహకరించేంత వరకు ఎక్కడో అక్కడ తన గలం వినిపిస్తూనే పాడుతూనే ఉంటుంది. తనకు ప్రత్యేకమైనటువంటి గొంతు ఆమెది. ఆమె పాడితే చాలా అందరు సంగీత ప్రియులు తన్మత్తంతో ఉండేటువంటి పరిస్థితి చూసాం. ఎన్నో పాటలు హిందీలో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ వాడుతున్నాడు. అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం పాడినటువంటి పాటలు కూడా ఇప్పటికీ ఈ జనరేషన్ కూడా పాడుకుంటున్నారు, ఈ జనరేషన్ కూడా వింటున్నారు. ఏ రియాలిటీ షో చూసినా, ఎక్కడ చూసినా ఆ రోజు ఆమె పాడినటువంటి పాటలు, ఆశా భోన్స్లే పాడినటువంటి పాటలు ఇప్పటికీ ఇంకా ఇప్పుడున్న జనరేషన్ పాడుకుంటున్నారంటే ఆమె గొంతు, ఆమె మాధుర్యం ఎంత ఉందో. ఆమెకి మెలోడీ క్వీన్ అనే పేరు కూడా అందరూ పిలుస్తారు. ఆమె పాట ఉందంటే ఆ సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని. ఆ రోజుల్లో ఆమె ఉంటేనే సంగీత దర్శకులు ఆమె కోసం ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆమె ఖచ్చితంగా ఒక పాట పాడితే ఈ సినిమా హిట్ అవుతుంది, హిట్ అవుతే వాళ్ళకి మంచి పేరు వస్తుంది అని సంగీత దర్శకులు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆర్డి బర్మన్ లాంటి సంగీత దర్శకులు, ఓపీ నయ్యర్ లాంటి ఒక ప్రముఖ దర్శకులు కూడా, సంగీత దర్శకులు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఆమె జీవితం కూడా, అంటే లతా మంగేష్కర్ లాంటి సిస్టర్ ఉన్నప్పటికీ కూడా తన చిన్ననాటి నుంచే తన తండ్రిని ఎప్పుడైతే కోల్పోయారో, తన 9వ ఏటనే దీనానాథ్ అనే మంగేష్కర్ ను కోల్పోయిన వెంటనే అప్పుడు వాళ్ళ జీవితంలో
అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా తను చిన్నప్పటి నుంచి నటన అలాగే సంగీతం గజల్స్ పాడుతూ కూడా వాళ్ళు కుటుంబంలో చేసి అంటే చిన్న ఏజ్ నుంచే కష్టాలను ఎదుర్కొంటూ ఒక పెద్ద స్థాయికి ఎదగడానికి వాళ్ళు ఎంతో అక్కతో పాటు తన అక్క గొంతు ఒక రకంగా ఉంటే తనది మాత్రం ఒక మెలోడిక్ క్వీన్ గా పేరు సంపాదించుకుంది. అంటే మరాఠీ పాటలు పాడుతున్నప్పుడు కూడా బాలీవుడ్ వైపు ఎప్పుడైతే రావడం జరిగిందో ఆమె ఇక పాటలు సంగీత ప్రపంచంలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు అంటే ఒక పాట కాదు 2 కాదు కొన్ని 12,000 పాటలు తన పాడిందంటే అర్థం చేసుకోవచ్చు. సౌత్ లో కూడా కొన్ని పాటలు పాడింది, తెలుగులో పాడింది 1-2 కొన్ని తక్కువైనప్పటికి కూడా ఆమె పాడినటువంటి పాటలన్నీ కూడా ఇప్పటికి కూడా అన్ని పాడుకున్నట్టు చూసుకున్నాం. ఆ రోజుల్లో పాడిన వాళ్ళు మళ్ళీ వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఎన్నో అవార్డులు కూడా ఆమె ఓడించాయి. ఆమెకు ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే లాంటి అవార్డులో కూడా సత్కరించింది. ఆమెకు సంబంధించి అంటే ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ వల్ల తను హాస్పిటలైజ్ అయ్యి తర్వాత డాక్టర్లు పరిస్థితికి విషమించడంతో తను చనిపోయింది. కానీ తర్వాత యాక్టివ్ గా ఉంటూ కూడా చాలా రియాలిటీ షోలో కూడా ఉంటూ ఇప్పుడున్న జనరేషన్ కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఆశా భోంస్లే చనిపోవడానికి మాత్రం ఇక్కడ ఇండస్ట్రీ అంటే సినీ రాజకీయ ప్రముఖులు అలాగే ఈ వ్యాపారవేత్తలు అంటే ఇండియన్ ఫిల్మిస్ట్ లో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ సంబంధించినటువంటి నటీనటులను కూడా సోషల్ మీడియా వేదిక తీవ్ర దిగ్భ్రాంతికి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆశాభావంతులైనటువంటి ఒక గాయని మళ్ళీ పుట్టుతుందో లేదో తెలియదు. తాన గొంతు మాధుర్యంతో ఎన్నో పాటలు పాడుతూ ఎంతో చేసినటువంటి ఆమె దూరం అవ్వడం మాత్రం అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. తన దగ్గర ఉన్న వాళ్ళు కూడా తను వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఆమె అంత్యక్రియలు రేపు 4 గంటలకు చేయడానికి ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి సింగర్ అంటే దీనికి సంబంధించి ముంబైలోని శివాజీ పార్క్ లో ఈ అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే కూడా చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికీ ఆమె కాసా గ్రాండ్ లో విల్లాలో ఉన్నటువంటి ఆమె భౌతికానికి అందరి అభిమానులు కూడా వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ అభిమానులకు రేపు 11 గంటల తర్వాత అంటే చూసడానికి సందర్శనార్థం ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రేపు 4 గంటలకు మాత్రం ముంబైలోని శివాజీ పార్క్ లో చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అక్కడ ముంబై గవర్నమెంట్ కూడా అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఒక లెజెండరీ సింగర్ చూడటానికి అందరూ అంటే ప్రతి సంగీత అభిమాని కాదు, సినీ అభిమానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆమెను చూడడానికి ఆ భౌతికాన్ని చివరిగా స్పందించడం చేస్తున్నారు. అంటే ఇంకా అంటే ఆమెను చివరి క్షణం చూడాలని చెప్పేసి బాలీవుడ్ నటులు కూడా ఇప్పటికే చాలా మంది వెళ్ళి కలవడం దానికి సంబంధించిన అనేక సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు. అంటే ఈమె అంటే ఆశా భోస్లే పాడినటువంటి పాటలు ఆ మాధుర్యంతో ఇప్పటికి మనం చూస్తున్నాం. మనం దమ్ మారే దమ్ అనే పాట ఎంత హిట్ ఇప్పటికి కూడా పాడుకుంటున్నారంటే చూడొచ్చు. చురా లియా హై తుమ్నే జో తిల్గో అనే పాటలు ఇప్పటికీ అంటే 80s లో 90s లో ఆమె పాటలకు మాత్రం మంత్రముగ్ధులేదు. ఆ పాటలు ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో కావచ్చు, వాటిలో కావచ్చు, రియాలిటీలో కావచ్చు, FM రేడియోలో కావచ్చు, ఇంకా ఆ పాటలు వింటున్నటువంటి పరిస్థితి. అంటే అప్పుడు మన అంటే ఈ వయసులో కూడా అంటే 90s లో కూడా 80s లో పాడిన పాటలు కూడా ఈ వయసులో అంటే తన ఏజ్ పెద్ద అవుతున్న పాడిన పాటలు కూడా అంతే ఆ మొదట్లో ఎట్లా ఉందో సింగ్ అట్లానే ఉండేది. సో అందరికి దగ్గరైనటువంటి ఆశా భోస్లే లేవడం మాత్రం ఒక అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే తీరం లోటు అని అందరూ హిందీ సినిమాలకి చెప్పుకుంటాం, బాలీవుడ్ కి కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే తీరం లోటు. ఆమెను ఇన్స్పైర్ గా చేసుకుని ఎంతో మంది సింగర్స్ ఎంతో మంది వచ్చారు. ఆమె జీవితం కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే కుంగిపోతుంటారు. చిన్న చిన్న సమస్యలు కుంగిపోయే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు ఆమె జీవితం ఎంతో ఇన్స్పిరేషన్. ఎందుకంటే తన తండ్రి 9వ ఏట చనిపోయినప్పుడు వాళ్ళు బాలనటులుగా ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బందులు పడుతూ పాట అవకాశాలు కూడా దక్కని పరిస్థితుల్లో కూడా నిలబడి తమకు తాము ఎదుర్కొంటూ గజల్స్ పాడితే పేరు రాకపోతే మరాఠీ సినిమాలు లేకపోతే ఇండస్ట్రీకి వచ్చి ఈమె ఓన్లీ గజల్స్ మాత్రమే పాడుతుంది అని అప్పట్లో ముద్ర వేస్తే అక్కడి నుంచి పాటలు పాడడం ఆ పాటలతో చేసినటువంటి ఆమె లేకుండా మొత్తం ఇండస్ట్రీకి తీరం లోటు అని చెప్పొచ్చు. జమీమా. Thanks for the updates, Ashok.